డిజిటల్ తరగతులకు స్వాగతం. పూర్వం మన దేశాన్ని చాలామంది రాజవంశాల వారు పరిపాలించారు. వారి మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవని మీకు తెలుసు కదా. అటువంటి యుద్ధాలలో ఒక యుద్ధ సన్నివేశాన్ని పిల్లలు, ఈ సన్నివేశం ఎక్కడిదో మీకు గుర్తొచ్చిందా? గుర్తొచ్చే ఉంటుంది కదా. ఇది మహాభారతంలోని పాండవులకు కౌరవులకు జరిగిన కురుక్షేత్ర యుద్ధం నాటిది. ప్రపంచ యుద్ధాలు, ప్రపంచం ఈ పాఠం ద్వారా సాధింపబడే విద్యా ప్రమాణాలు. ప్రపంచ యుద్ధాలు, వెర్సైల్స్ ఒప్పందం, నానాజాతి సమితి మొదలగు భావనలను అవగాహన చేసుకుంటారు. బాల్కన్ రాజకీయాలు అనే పేరాను చదివి వ్యాఖ్యానిస్తారు. ఆయుధ పోటీ, యుద్ధ మరణాలకు సంబంధించిన బార్ గ్రాఫ్లను విశ్లేషిస్తారు. సూడాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను గూర్చి చర్చిస్తారు. ప్రపంచ పటంలో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ముఖ్యమైన దేశాలను గుర్తిస్తారు. ప్రపంచ శాంతిని పెంపొందించుటకు అవసరమయ్యే నినాదాలను తయారు చేస్తారు. పిల్లలు, ఈ మైండ్ మ్యాప్ను ఒకసారి గమనించండి. ఈ మైండ్ మ్యాప్లో మనకు మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు తెలియవస్తాయి. అవి: 1. దురహంకారపూరిత జాతీయవాదం, 2. సామ్రాజ్యవాదం, 3. రహస్య ఒప్పందాలు, 4. సైనికవాదం. అయితే ఈ యుద్ధానికి నేడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు మధ్య తేడా ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆనాటి యుద్ధాలు కత్తులు, డాళ్ళు, ఫిరంగులతో జరిగితే నేటి యుద్ధాలు బాంబులు, అణ్వాయుధాలతో జరుగుతున్నాయి. 1914 నుండి 1945 మధ్య 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అందులో మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలను, తదనంతర పరిణామాలను మనం ఈరోజు చర్చిద్దామా? మనం వీటి గురించి చర్చించే ముందు మీరు ఒకసారి మన పాఠ్యపుస్తకం తీసి 162వ పేజీ నుండి 166వ పేజీ వరకు ఉన్న పాఠ్యాంశాన్ని చదవండి. చదువుతూ మీకు అర్థం కాని పదాలను, కీలక పదాలను గుర్తించి వాటి కింద అండర్లైన్ చేయండి. మీరు గుర్తించిన కీలక పదాలు ఇవే కదా: తీవ్ర సంచలనాల యుగం, త్రిరాజ్య సంధి, సామ్రాజ్యవాదం, సైనికవాదం, బాల్కన్ రాజకీయాలు, వెర్సైల్స్ ఒప్పందం, నానాజాతి సమితి. మీరు గుర్తించిన ఈ కీలక పదాలే కాక ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి భావనలు. వీటిని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. తీవ్ర సంచలనాల యుగం. 20వ శతాబ్దంలోని ప్రపంచ దేశాలను మనం గమనిస్తే రాచరిక పాలన అంతమయ్యి చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, ఇండియా మొదలగునవి. కొన్ని దేశాలలో సామ్యవాద ప్రభుత్వాలు అంటే సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవే రష్యా, చైనా, క్యూబా, తూర్పు జర్మనీలు. మరికొన్ని దేశాలలో ఫాసిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వివిధ రంగాలలో నూతన ఆవిష్కరణలు జరిగాయి. కొత్త సౌకర్యాలు మానవ జీవనాన్ని సుఖమయం చేశాయి. విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ అభివృద్ధి చోటు చేసుకుంది. సినిమాల వంటి కొత్త కళారూపాలు వెలుగులోకి వచ్చాయి. అంతేగాక శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా గణనీయమైన ప్రగతి చోటు చేసుకుంది. మానవుడు చంద్రమండలం పైన కూడా అడుగుపెట్టడం జరిగింది. ఈ కాలంలోనే యూరప్ దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలుగాను, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు వాటి వలస పాలిత ప్రాంతాలుగాను ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తమ వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీ నాయకత్వంలో ఆస్ట్రియా, హంగేరీ దేశాలు ఒకవైపు త్రిరాజ్య సంధి కూటమిని ఏర్పాటు చేసుకోగా, బ్రిటన్ నాయకత్వంలోని ఫ్రాన్స్, రష్యాలు మరోవైపు మిత్రరాజ్యాల కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కూటముల వలన ప్రాంతాలను, మార్కెట్లను తమ ఆధిపత్యంలో ఉంచుకునే ప్రయత్నంలో
2 ప్రపంచ యుద్ధాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ను ఒకసారి పరిశీలించండి. ఇరవై శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలను ఇప్పుడు మనం చర్చిద్దాం. అందులో ముందుగా మొదటి ప్రపంచ యుద్ధ కారణాలను కూలంకషంగా చర్చిద్దాం. దురహంకారపూరిత జాతీయవాదం. ఇటలీ, జర్మనీ లాంటి దేశాలలో జాతీయవాదం తమ జాతి పట్ల గర్వాన్ని, ఇతర జాతుల పట్ల ద్వేషాన్ని కలిగించింది. ఇటలీలో బెనిటో ముస్సోలిని నాయకత్వంలో 1922లో ఫాసిస్టు ప్రభుత్వం ఏర్పడి తీవ్ర జాతీయవాద దేశంగా ఆవిర్భవించడానికి కారణమయ్యింది. అదేవిధంగా జర్మనీలో హిట్లర్ కూడా 1933లో నాజీ సిద్ధాంతాలతో తీవ్ర జాతీయవాదాన్ని అక్కడి ప్రజల్లో నూరిపోశాడు. ప్రపంచంలో తమ జాతే గొప్పదని, ఇతర జాతుల వారు హీనులని ముస్సోలిని, హిట్లర్లు గట్టిగా నమ్మి ప్రచారం చేశారు. పిల్లలు, ఇప్పుడు మనం సామ్రాజ్యవాదం గురించి తెలుసుకుందాం. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఐరోపా దేశాలలో మూలధనంతో పాటు ఉత్పత్తులు కూడా పెరిగాయి. ముడిసరుకులు, మార్కెట్ల కోసం ఈ పారిశ్రామిక దేశాల మధ్య పోటీ పెరిగి చివరకు యుద్ధాలకు దారితీసింది. దీనికి ఉదాహరణగా దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి బోయర్ల యుద్ధం. రహస్య ఒప్పందాలు. జర్మనీ ఏకీకరణ తర్వాత ఆ దేశ ప్రధాని బిస్మార్క్ ఫ్రాన్స్ను ఒంటరి చేయడానికి 1879లో ఆస్ట్రియాతోనూ, 1882లో ఇటలీ, ఆస్ట్రియాలతోనూ త్రిరాజ్య సంధి కుదుర్చుకున్నాడు. అయితే ఫ్రాన్స్ కూడా తన రక్షణ నిమిత్తం 1891లో రష్యాతోనూ, 1904లో బ్రిటన్తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. 1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు 3 మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందాల ఫలితంగా ఐరోపాలో సాయుధ శాంతి, భయ వాతావరణం నెలకొన్నది. పిల్లలు, ఇప్పుడు మనం సైనికవాదం గురించి చర్చిద్దామా? సైనికవాదం అంటే భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మడమే సైనికవాదం. జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు సైనికవాదాన్ని పెంచి పోషించాయి. సైనికవాదంలో 3 ముఖ్యమైన విషయాలను మనం గమనించవచ్చు. 1. ఈ దేశాలు పెద్ద సంఖ్యలో శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2. ఆయుధాలు తయారు చేయడంలో, సమకూర్చుకోవడంలో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. 3. తమ ప్రజలను మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేశాయి. ఆయుధ పోటీ. పిల్లలు, ఆయుధ పోటీ గ్రాఫ్ని పరిశీలించి విశ్లేషించండి. ఈ గ్రాఫ్ మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఐరోపా దేశాలలోని ఆయుధ పోటీని గూర్చి తెలియజేస్తుంది. 1880 నుండి 1914 నాటికి ఐరోపాలోని 6 దేశాల సైనిక ఖర్చు 132 మిలియన్ పౌండ్ల నుంచి 397 మిలియన్ పౌండ్లకు పెరిగింది. ఆయుధాలు సమకూర్చుకొనుటకు ఈ దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు తమ దేశ ప్రజలను మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేశాయి. దౌత్య సమస్యలను పరిష్కరించడానికి యుద్ధాన్ని మార్గంగా ఎంచుకున్నాయి. ఈ ఆయుధ పోటీ మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక కారణం అయ్యింది. బాల్కన్ రాజకీయాలు. పిల్లలు, ఎవరైనా బాల్కన్ రాజకీయాలు అనే పేరాను చదివి మీ సొంత మాటల్లో చెప్పండి. ఈ పేర బాల్కన్ ద్వీపకల్పంలోని రాజకీయాల గురించి తెలుపుతుంది. బాల్కన్ ద్వీపకల్పంలో అనేక జాతులు, భాషల వారు
ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా పరిపాలింపబడేవారు. బాల్కన్ దేశాలు అన్నీ కలిసి ఒట్టోమాన్ టర్కీ సుల్తాన్ని ఓడించాయి. ఈ సామ్రాజ్యం పతనం తర్వాత బాల్కన్ రాజ్యాలపై ఆధిపత్యం కోసం ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, రష్యా దేశాలు పోటీ పడ్డాయి. నల్ల సముద్రం, మధ్యధరా సముద్ర ప్రాంతాలపైన ఆధిపత్యం కోసం రష్యా, టర్కీ దేశాల మధ్య విరోధం ఉంది. అంతేకాకుండా బోస్నియాలోని సెర్బియన్ జాతి తిరుగుబాట్లను ఆస్ట్రియా అణచివేస్తూ ఉంది. ఈ బాల్కన్ రాజకీయాలు కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి గల సాధారణ కారణాలను పరిశీలించాం. ఇప్పుడు అసలు మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగిందని మనకు తెలుసు. 1914 జూన్ 28న ఆస్ట్రియా రాకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్, అతని భార్య సోఫియా బోస్నియా రాజధాని సారాయెవో పట్టణంలో సంచరిస్తుండగా గ్యావ్రిలో ప్రిన్సిప్ అనే సెర్బియన్ పౌరుడు కాల్చి చంపడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఆస్ట్రియా సెర్బియా వివరణ కోరింది. సెర్బియా వివరణతో సంతృప్తి చెందని ఆస్ట్రియా దేశం సెర్బియాపై జూలై 28, 1914న యుద్ధం ప్రకటించింది. ఆస్ట్రియా సెర్బియా యుద్ధం. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కూటమిలో సెర్బియా ఉండటం వల్ల సెర్బియాకు ఆ దేశాలు మద్దతు ప్రకటించాయి. దాంతో ఆస్ట్రియాకు జర్మనీ మద్దతు పలకడంతో ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రియా, జర్మనీ తరపున పాల్గొన్న దేశాలను కేంద్ర రాజ్యాలని, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తరపున పాల్గొన్న రాజ్యాలను మిత్రరాజ్యాలని అంటారు. యుద్ధంలో మొదట్లో కేంద్ర రాజ్యాలదే పైచేయి అయింది. మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్న రష్యా తన దేశంలో విప్లవం కారణంగా జర్మనీతో సంధి చేసుకొని 1917లో యుద్ధం నుండి అర్ధాంతరంగా విరమించింది. మరోవైపు జర్మనీ సైన్యాలు 1917లో అమెరికాకు చెందిన వ్యాపార నౌక లూసిటేనియాను సముద్రంలో ముంచటంతో గత్యంతరం లేక అమెరికా కూడా మిత్రరాజ్యాల పక్షాన అనివార్యంగా యుద్ధంలో చేరడమైంది. దీంతో మిత్రరాజ్యాలకు విజయం చేకూరింది. మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాలు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సుమారు 1 కోటి మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సుమారు 1 కోటి మంది చనిపోయారు. ఇందులో బ్రిటన్ తరపున పోరాడి ఆఫ్రికా, యూరప్లో చనిపోయిన భారతీయ సైనికులు 75,000 మంది. రాచరిక సామ్రాజ్యాలు కూలదోయబడ్డాయి. అధిక ధరలు ప్రజలను నాశనం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం వెర్సైల్స్ ఒప్పందం 1919లో ఫ్రాన్స్ దేశంలో జరిగింది. దీనిలో బ్రిటన్, దాని మిత్ర దేశాలు ఓడిన దేశాలపై అనేక షరతులు విధించి వాటిని బలవంతంగా ఒప్పించాయి. వెర్సైల్స్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు: ఆస్ట్రో హంగేరియన్, ఒట్టోమాన్ టర్కీ సామ్రాజ్యాలను విభజించి చిన్న జాతీయ రాజ్యాలను ఏర్పాటు చేశారు. జర్మన్ సామ్రాజ్యాన్ని కూడా విభజించి జర్మన్ గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆఫ్రికాలోని జర్మనీ వలస దేశాలను విజేత దేశాలు పంచుకున్నాయి. ఆస్ట్రియా, హంగరీ, యుగోస్లేవియా, చెకోస్లోవియా, ఎస్తోనియా, లాట్వియా, ఫిన్లాండ్ వంటి అనేక కొత్త దేశాలు ఏర్పడ్డాయి. వెర్సైల్స్ ఒప్పందం జర్మనీపైన ఆర్థికపరంగా పెద్ద జరిమానాలు విధించింది. జర్మనీ భూభాగంలోని ప్రాంతాలను ఫ్రాన్స్ మరియు ఇతర దేశాలకు అప్పగించవలసి వచ్చింది. నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కోసం ఏర్పడినటువంటి సంస్థ నానాజాతి సమితి. నానాజాతి సమితి లక్ష్యాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ శాంతి సాధన, ఆయుధాల తయారీని తగ్గించడం, యుద్ధాలను నివారించటం, సంప్రదింపుల ద్వారా తగాదాలను పరిష్కరించడం. పిల్లలు, ఇప్పటి వరకు మనం 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని ఎందుకు అంటారని,
మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలను, వెర్సైల్స్ ఒప్పందాన్ని, నానాజాతి సమితి దాని లక్ష్యాలను గూర్చి విపులంగా చర్చించాం. పిల్లలు, ఇప్పుడు మనం మూల్యాంకనంలోని వివిధ రకాల ప్రశ్నలను చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధ కారణాలను విశ్లేషించండి. బాల్కన్ రాజకీయాలు అనే పేరాను చదివి వ్యాఖ్యానించండి. కేంద్ర రాజ్యాలను, మిత్ర రాజ్యాలను చూపించే పట్టికను తయారు చేయండి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఏదైనా ఒక యుద్ధాన్ని గురించి విశ్లేషించండి. ప్రపంచ పటంలో జర్మనీ, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా దేశాలను గుర్తించండి. ప్రపంచ శాంతిని పెంపొందించుటకు కొన్ని నినాదాలను తయారు చేయండి. పిల్లలు, ఇప్పటి వరకు మీరు మూల్యాంకనంలోని ప్రశ్నలను రాసుకున్నారు కదా. వీటికి సమాధానాలను మీ నోటు పుస్తకంలో రాసి మీ తరగతి ఉపాధ్యాయుడికి చూపించండి. పిల్లలు, ఈరోజు మనం మొదటి ప్రపంచ యుద్ధం గురించి పూర్తిగా చర్చించాం కదా. మరోసారి రెండవ ప్రపంచ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక సెలవు. నమస్కారం. ఈ డిజిటల్ పాఠాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు మరియు విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి డిజిటల్ పాఠాలలో భాగంగా మనం ఇప్పుడు 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని వలసపాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అనే పాఠ్యాంశంలోని విషయాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఈ డిజిటల్ పాఠం వస్తున్న సందర్భంలో మీకేమైనా అనుమానాలు వస్తే కనుక మీ నోటు పుస్తకంలో రాసుకొని ఈ పాఠం తర్వాత ఉపాధ్యాయునితో చర్చించండి. చరిత్ర పాఠాన్ని చదివేటప్పుడు ఆ చారిత్రక సన్నివేశంలో ప్రజలు నివసించినటువంటి జీవన విధానం ఏ విధంగా ఉండేది, అంటే వారి సామాజిక జీవితం ఏ విధంగా ఉండేది, మరియు వారి ఆర్థిక జీవనం ఏ విధంగా ఉండేది, వారిని పరిపాలించే పరిపాలనా పద్ధతులు ఏ విధంగా ఉండేవి అనే విషయం మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. అదేవిధంగా ఆనాటి చారిత్రక సంఘటనకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఏమైనా ఉన్నారా, ఉంటే వారి గురించిన వివరాలను మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ చారిత్రక కాలంలో ప్రపంచంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఆ విధంగా మనం చరిత్రను చదివినప్పుడు చరిత్ర మీద ఆసక్తి కలగడమే కాకుండా మనం చదివినటువంటి విషయము చాలా సులభంగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పాఠాన్ని కూడా అదే విధంగా పరిశీలిద్దాం. ప్రియమైన విద్యార్థులారా, యూరప్ ఖండంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యింది. యూరప్ ఖండంలో ఏర్పాటు చేయబడ్డ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకులను ఆ దేశాలు ఉత్పత్తి చేయలేకపోయాయి. అలాగే వారు తయారు చేసిన వస్తువులకు కావలసిన మార్కెట్లు కూడా అవసరమయ్యాయి. అందువల్ల యూరప్ దేశాలు ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక దేశాలలో వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. 1914వ సంవత్సరం నాటికి యూరప్ దేశస్తులు ఏర్పరచుకున్న వలసలను ఒక్కసారి మనం ఈ పటం ద్వారా చూద్దాం. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని దేశాలకు సంబంధించిన పటం. ఇందులో అనేక దేశాలు ఒకే రంగులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్క రంగు ఒక యూరప్ దేశం యొక్క వలస దేశాలను చూపిస్తుంది. ఈ ఊదా రంగు బ్రిటన్ వలస ప్రాంతాలను చూపిస్తుంది. ఈ నీలం రంగు ఉన్నవి ఫ్రాన్స్ దేశం యొక్క వలస ప్రాంతాలు. లేత గోధుమ రంగులో ఉన్నవి హాలండ్ దేశ వలస ప్రాంతాలు. ఇక ఈ బూడిద రంగులో ఉన్నవి స్వతంత్ర దేశాలు లేదా వలసపాలక దేశాల నియంత్రణలో ఉన్న స్వతంత్ర దేశాలు. వాస్తవానికి ఇవి స్వతంత్ర దేశాలుగా చెప్పబడుతున్నప్పటికీ ఆయా యూరప్ దేశాలు ఈ దేశాలను వలసపాలక దేశాలుగా మార్చుకున్నారు. అంటే ఈ దేశాలలో ఆ దేశాలకు సంబంధించిన వారే పరిపాలకులు, కానీ పరిపాలనను నియంత్రించేది మాత్రం వలసపాలక దేశాలు. ఆ విధంగా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని
అనేక దేశాలను యూరప్ దేశాలు వలసపాలిత దేశాలుగా మార్చుకున్నాయి. అలాంటి వలసపాలిత దేశాలలో యూరప్ దేశాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాలను నిర్వహించి స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక స్వతంత్ర దేశంగా కొనసాగుతూ వలసపాలక దేశాల నియంత్రణలో ఉన్న ఒక దేశం యొక్క జాతి విముక్తి ఉద్యమాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దేశమే చైనా. చైనా ప్రపంచంలో ఎక్కడుందో గుర్తుపట్టగలరా? ఇక్కడ ఉంది. ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి దేశమే చైనా. చైనా దేశ చరిత్రతో సంబంధం ఉన్న వీరెవరో మీకు తెలుసా? ఈ చిత్రంలో కనిపిస్తున్నది మంచు వంశ రాజులు. అలాగే రెండవ చిత్రంలో కనిపిస్తున్నది ఎవరు? సన్ యట్ సేన్. ఇతనిని ఆధునిక చైనా నిర్మాతగా పేర్కొంటారు. ఇక మూడవ వ్యక్తి యువాన్ షికాయ్. ఆధునిక చైనాకు అధ్యక్షుడిగా పనిచేశాడు. తరువాత వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఇతనే చియాంగ్ కై షేక్. గుయోమిండాంగ్ పార్టీ నాయకుడు. 1949లో గణతంత్ర చైనా ఏర్పడే వరకు ఇతను పరిపాలకుడుగా ఉన్నాడు. ఇక చిత్రంలో కనిపిస్తున్న ఐదవ వ్యక్తి మావో జెడాంగ్. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావడానికి కారకుడు. చైనా విప్లవంలోని ముఖ్యమైన దశల గురించి చూద్దాం. 1911 సంవత్సరం విప్లవము, 1919 మే 4 ఉద్యమము, 1949 విప్లవము. ఈ 1949 విప్లవంతోనే గణతంత్ర చైనా ఆవిర్భవించింది. 1914 నుండి 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇక 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అంటే ఈ రెండు ప్రపంచ యుద్ధాల యొక్క ప్రభావము తప్పకుండా చైనా చరిత్ర మీద ఉంటుంది కదా. చైనా ప్రధానంగా వ్యవసాయ దేశం. చైనా రాజుల సాంప్రదాయ విధానాల వల్ల విప్లవానికి ముందు నాటికి పెద్దగా పరిశ్రమలు ఏర్పడలేదు. కానీ భూమి మాత్రం పేద ప్రజల చేతుల్లో లేదు. కొన్ని వందల వేల ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లో ఉండేది. అత్యధిక మంది పేదవాళ్లే. మంచు వంశ రాజులు కూడా భూస్వాములనే ప్రోత్సహించారు. కాబట్టి వ్యవసాయ అభివృద్ధి జరగలేదు. పెద్ద ఎత్తున అరణ్యాలు నరకబడ్డాయి. వ్యవసాయానికి నీటి కొరత ఏర్పడ్డది. ఇలాంటి పరిస్థితులలోనే ఇంగ్లాండ్ దేశము నల్లమందును సరఫరా చేసి దాని ద్వారా నల్లమందు యుద్ధాలకు దిగింది. ఈ నల్లమందు యుద్ధాల ద్వారా చైనాను ఓడించి బ్రిటిష్ దేశము చైనాలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఇతర యూరోప్ దేశాలు కూడా చైనాలోకి ప్రవేశించి చైనాలో తమ వలస ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలం నాటికి చైనా వంశ పరిపాలకులుగా మంచు వంశ రాజులే ఉన్నారు. కానీ మంచు వంశ రాజులు యూరప్ దేశాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. వీటితో విసిగిపోయిన చైనా ప్రజలు 19వ శతాబ్దము చివరి భాగంలో మరియు 20వ శతాబ్దం మొదటి భాగంలో మంచు వంశ పరిపాలనపై ప్రజలు అనేక తిరుగుబాట్లు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వము ఈ తిరుగుబాట్లను తీవ్రంగా అణచివేసింది. ఈ సమయంలో సన్ యట్ సేన్ యొక్క నాయకత్వము 1911 విప్లవానికి దారితీసింది. సన్ యట్ సేన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సన్ యట్ సేన్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చైనాలో ఉన్న మిషనరీ స్కూల్లో ఆంగ్ల విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత హాంకాంగ్ కాలేజీలో వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ సమయంలోనే చైనా దేశ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించేవాడు. చైనాలో ప్రజాస్వామ్యం రావడానికి ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకున్నాడు. దానినే 3 సిద్ధాంతాలు అని అంటారు. అవే సన్, మిన్, చుయ్. అనగా జాతీయవాదం, ప్రజాస్వామ్యం,
సామ్యవాదం. జాతీయవాదం అనగా మంచు వంశాన్ని యూరప్ వలస పాలకులను పారదోలటం. మంచు వంశానికి చెందిన రాజులు మంగోలియా నుంచి వచ్చిన రాజులు కాబట్టి మంచు రాజులను కూడా చైనా వారు కాదనే అభిప్రాయము ఆనాడు ప్రజల్లో ఉండేది. అదేవిధంగా చైనాలో వలసలను ఏర్పాటు చేసుకున్న యూరప్ దేశస్థులు కూడా ఇతర దేశాల వాళ్ళే. కాబట్టి ఈ ఇద్దరిని దేశం నుంచి వెళ్ళగొట్టడమే జాతీయవాదం. రెండవది ప్రజాస్వామ్యం అనగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. మూడవది సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమిని పంచడం, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం. ఈ విధంగా తన ఆలోచనలతో కలిసే వారితో సన్ యట్ సేన్ స్నేహం చేసి మంచు ప్రభుత్వంపై దాడులకు సిద్ధమయ్యాడు. 1911 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటు మంచు వంశాన్ని కూలదోసింది. మంచు వంశ చివరి రాజు అయిన పూయి సింహాసనాన్ని వదిలివేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం యువాన్ షికాయ్ కూడా. ఎందుకంటే యువాన్ షికాయ్ అప్పుడు యుద్ధమంత్రిగా ఉండి చైనా రాజు పూయి సింహాసనం వదిలేలా చేశాడు. దీంతో గణతంత్ర చైనా ఆవిర్భావం 1912లో జరిగింది. గణతంత్ర చైనాకు మొదటి అధ్యక్షుడిగా సన్ యట్ సేన్ నియమించబడ్డాడు. కానీ 1911 విప్లవం జరిగే సందర్భంలో యువాన్ షికాయ్ అధ్యక్షునిగా కావడానికి ఒప్పుకోవడం వల్ల సన్ యట్ సేన్ అధ్యక్ష పదవిని వదులుకొని యువాన్ షికాయ్కి అధ్యక్ష పదవిని ఇవ్వవలసి వచ్చింది. 1915లో చైనా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు యువాన్ షికాయ్. 1916లో మరణించాడు. యువాన్ షికాయ్ మరణం తర్వాత విశాలమైన చైనా దేశంలో అనేక ప్రాంతాలలో యుద్ధ ప్రభువుల పాలన మొదలయ్యింది. విశాలమైన సైన్యాన్ని పోషిస్తూ జాతి ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యంగా భావించే యుద్ధ ప్రభువులు చైనాలో ఉండేవారు. చైనాలోని అనేక ప్రాంతాలు వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇదే సమయంలో చైనాకు తూర్పున ఉన్న షాండంగ్ ప్రాంతాన్ని ఈ జపాన్ ఆక్రమించుకుంది. షాండంగ్ ప్రాంతం చైనాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చైనా సాంప్రదాయ మతం కన్ఫ్యూషియన్ ఇక్కడే పుట్టింది. చైనా బౌద్ధ మతానికి కూడా కేంద్ర బిందువు మరియు ఆర్థికంగా కూడా చాలా బలమైంది ఈ ప్రాంతం. 1914 సంవత్సరానికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్, ఆస్ట్రియా ఒక కూటమిగా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా దేశాలు మరొక కూటమిగా ఏర్పడి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా దేశాల వైపు చైనా చేరి జపాన్ మీద యుద్ధాన్ని చేసింది. 1919లో యుద్ధం ముగిసే నాటికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా కూటమి మొదటి ప్రపంచ యుద్ధంలో గెలుపొందింది. యుద్ధం ముగిసిన తర్వాత 1919 సంవత్సరంలో ఫ్రాన్స్లో వర్సైల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్సైల్ సంధి నియమాల ప్రకారం షాండంగ్ ప్రాంతాన్ని చైనాకు ఇవ్వలేదు. కాబట్టి సంధి నియమాలు మార్చనిదే సంతకాలు చేయకూడదని చైనా దేశంలో తిరుగుబాటు మొదలయ్యింది. దీనినే మే 4 ఉద్యమం అని అంటారు. ఈ ఉద్యమంలో ప్రజలు నిరసనల్లో పాల్గొనడమే కాకుండా చైనా దేశంలో అభివృద్ధి జరగాలి అనంటే పాత సాంప్రదాయాలను వదిలి ఆధునిక విజ్ఞాన శాస్త్రము, ప్రజాస్వామ్యము, జాతీయతావాదాలను అలవర్చుకోవాలని కోరారు. విదేశీయులను తరిమివేసి పేదరికాన్ని తొలగించి అసమానతలను రూపుమాపాలని కోరుకున్నారు. మహిళలు స్వతంత్రులు కావాలని, వివాహంలో సమానత్వం ఉండాలని కూడా కోరుకున్నారు. ఆడపిల్లల పాదాలను కట్టివేసే సాంప్రదాయం ఉండేది. అనగా స్త్రీలకు ఎంత చిన్న పాదాలు ఉంటే అంత అందగత్తెలనే సాంప్రదాయం ఉండేది. కాబట్టి చిన్నప్పుడే అమ్మాయిల కాలి వేళ్లను ఈ విధంగా మలిచి కట్టివేసేవారు. అది పాదం పెరగకుండా నిరోధించేది. ఇలా ఎంత చిన్న పాదాలు ఉంటే అంత అందమైన వాళ్ళని, అలాంటి వాళ్ళ ఇంటికే సిరి సంపదలు వస్తాయనే దురాచారం ఉండేది. దీనివల్ల జీవితాంతం ఆడవాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలతో మరణించేవారు. ఇలాంటి సాంప్రదాయ పద్ధతులను యువత తీవ్రంగా వ్యతిరేకించింది. 1911 ఉద్యమము రాజరికాన్ని కూలదోసి
గణతంత్ర చైనా ఏర్పాటుకు కారణమైతే మే 4 ఉద్యమము సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణమయ్యింది. పిల్లలు, 1911 విప్లవము, మే 4 ఉద్యమాలలో ఏది ప్రధానమైంది తర్వాత చర్చించండి. ఈ సమయానికి చైనా దేశంలో ప్రధానంగా 2 ప్రధాన పార్టీలు ఆవిర్భవించాయి. అది ఒకటి గుయోమిండాంగ్ లేదా కుమింగ్టాంగ్ పార్టీ, రెండవది చైనా కమ్యూనిస్టు పార్టీ. గుయోమిండాంగ్ పార్టీకి నాయకుడు చియాంగ్ కైషేక్. చిత్రంలో కనిపిస్తున్నది గుయోమిండాంగ్ పార్టీ యొక్క చిహ్నం. రెండవది చైనా కమ్యూనిస్టు పార్టీ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడే మావో జెడాంగ్. గుయోమిండాంగ్ పార్టీ సన్ యట్ సేన్ ఆలోచనల ఆధారంగా ఏర్పడ్డటువంటిది. ప్రధాన అవసరాలుగా కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అనే వాటిని తీసుకున్నారు. చియాంగ్ కైషేక్ సాంప్రదాయవాది. మహిళలు ఇంటికే పరిమితం కావాలని, వారు రూపం, మాట, పని వంటి సుగుణాలపై దృష్టి పెట్టాలని చెప్పేవాడు. ఆడపిల్లలు ధరించే గౌను కూడా ఎంత పొడవు ఉండాలో తనే సిఫారసు చేసేవాడు. గుయోమిండాంగ్ పార్టీకి ప్రధాన స్థానాలు పట్టణాలలో ఉన్నాయి. పట్టణ ప్రాంత ప్రజలు, ప్రత్యేకంగా వ్యాపారస్తులు మరియు మధ్యతరగతి వారు గుయోమిండాంగ్ పార్టీకి మద్దతునిచ్చేవారు. మరి చైనా కమ్యూనిస్టు పార్టీ, ఈ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యాలు భూస్వామ్యాన్ని అంతం చేయడము, స్త్రీ సమానత్వాన్ని సాధించడం. ఇక చైనా కమ్యూనిస్టు పార్టీ మూలాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. అనగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద రైతులు మరియు భూమి లేని రైతు కూలీలు చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా ఉండేవారు. చైనా కమ్యూనిస్టు పార్టీ గ్రామీణ మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది. పురుషులతో పాటుగా స్త్రీలు కూడా సమానంగా ఎదగాలని, అన్ని కార్యక్రమాలలో స్త్రీలు కూడా పాలు పంచుకోవాలని మావో జెడాంగ్ కోరుకునేవారు. అందువల్ల స్త్రీలకు పురుషులతో సమాన ప్రాతినిధ్యం ఇస్తూ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను సంఘాలు పరిష్కరించే విధంగా మహిళా సంఘాలను తీర్చిదిద్దారు. అంతేకాకుండా మహిళలకు కూడా ఆయుధాలిచ్చి యుద్ధంలో పాల్గొనే విధంగా తయారు చేశారు. బలవంతంగా పెద్దలు కుదిర్చే వివాహాలను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలు, పురుషులు రైతాంగ సంఘాలుగా ఏర్పడి భూస్వాముల భూములను స్వాధీనం చేసుకొని భూమి లేని రైతులకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రజల యొక్క మద్దతు లభించింది. ఇక చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క స్థావరాలు ప్రధానంగా జియాంగ్సీ ప్రాంతంలో ఉండేవి. కానీ అప్పటికే పరిపాలనలో ఉన్నటువంటి గుయోమిండాంగ్ పార్టీ జియాంగ్సీ ప్రాంతంలో ఉన్న చైనా కమ్యూనిస్టు స్థావరాలపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఆ దాడుల నుంచి రక్షించుకోవడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ తప్పనిసరి పరిస్థితులలో జియాంగ్సీ ప్రాంతం నుండి షాంగ్సీ అనే ప్రాంతానికి తన స్థావరాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఇది దాదాపు 6000 మైళ్ళ దూరం. ఈ 6000 మైళ్ళ దూరాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కాలినడకన చేరుకున్నారు. అందుకే దీన్ని చైనా చరిత్రలో లాంగ్ మార్చ్గా పేర్కొంటారు. ఇది దాదాపు 1 సంవత్సర కాలం పాటు కొనసాగింది. చైనా కమ్యూనిస్టు పార్టీ షాంగ్సీకి చేరుకునేటప్పటికీ జపాన్ చైనాపై దండెత్తి మంచూరియా భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఈ మంచూరియా దాడిని నిలువరించడంలో గుయోమిండాంగ్ పార్టీ విజయం సాధించలేకపోయింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి గుయోమిండాంగ్ లేదా కుమింగ్టాంగ్ పార్టీ జపాన్పై యుద్ధానికి దిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో 1945 నాటికి జపాన్ ఓటమి పాలైంది. ఆ తరువాత చైనాలో చైనా కమ్యూనిస్టు పార్టీకి మరియు కుమింగ్టాంగ్ పార్టీకి మధ్యన ఆధిపత్య పోరు మొదలయ్యింది.
చైనా కమ్యూనిస్టు పార్టీకి చైనా ప్రజలలో ఉన్న మద్దతు కారణంగా ఈ అంతర్యుద్ధంలో చివరగా చైనా కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. ఇక చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాల ప్రకారం మొదటగా భూ సంస్కరణలు ప్రారంభించారు. దీనికోసం గ్రామాలలోనే భూ సంస్కరణ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాలలోని నాయకులు పేద మరియు మధ్యతరగతి రైతాంగం నుండి వచ్చినవారు. వీరు ప్రజా సమావేశాలు మరియు బహిరంగ సమావేశాలను నిర్వహించేవారు. భూస్వాములు అంతకుముందు చేసిన అకృత్యాలను గుర్తు తెచ్చుకొని ప్రజల చేతుల్లో వారు అవమానాలకు గురయ్యేలా చేశారు. దాదాపు 20 నుండి 30 లక్షల మంది భూస్వాములు మరణశిక్షకు గురయ్యారు. మొత్తం సాగు భూమిలో 43% భూమిని గ్రామీణ ప్రాంతాలలోని 60% పేద ప్రజలకు పంచిపెట్టడంతో భూ సంస్కరణలు విజయవంతమయ్యాయి. భూ సంస్కరణలతో పాటుగా అక్షరాస్యతను, రాజకీయ విద్యను కూడా వ్యాపింపచేయడానికి వయోజన రైతాంగ పాఠశాలలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు పాఠశాలలను స్థాపించారు. విప్లవ తొలి సంవత్సరాలలో భూ సంస్కరణలు అమలు చేయడంలో, అందరికీ ప్రాథమిక విద్యను అందించడంలో సాధించిన విజయాలు చైనా ప్రగతికి బలమైన పునాదులు వేశాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది మరియు పార్టీ చైర్మన్, అధినాయకులు చాలా శక్తివంతులుగా ఎదిగారు. ఆ విధంగా చైనాలో ఒక బలమైన గణతంత్ర పరిపాలన ఏర్పడ్డది. చూసారా పిల్లలు, ఒక దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడాలంటే ఉద్యమాలు ఏ స్థాయిలో జరుగుతాయో ఆలోచించండి. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. అదేవిధంగా ఉద్యమాన్ని నడిపించే మంచి నాయకులు కూడా అవసరం. ఎక్కడైతే మంచి నాయకుల నాయకత్వం ఉంటుందో అక్కడే ఉద్యమాలు విజయవంతమవుతాయి. విద్యార్థులారా, ఈ పాఠం అయిపోయిన తర్వాత ఈ విషయాలను మీరు తరగతి గదిలో చర్చించండి. కొమింగ్టాంగ్ లేదా గుయోమింగ్డాంగ్ పార్టీ ప్రజల మద్దతు ఎందుకు గెలుచుకోలేకపోయింది? కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో జెడాంగ్లో నీకు నచ్చిన అంశాలేవి, ఎందుకు? ప్రపంచ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి: చైనా, జపాన్, జియాంగ్సీ మరియు షాండాంగ్. ప్రియమైన ఉపాధ్యాయులారా, వలసపాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అన్న పాఠ్యాంశంలోని ముఖ్య భావనల గురించి చర్చించాం. మిగిలిన విషయాలను తరగతి గదిలో పిల్లలతో చర్చించండి. మరొక డిజిటల్ పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. డిజిటల్ పాఠాలు వీక్షిస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని, విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అనే 10వ తరగతి పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఇది ఒక గ్రామం కథ. ఈ కథ ద్వారా
రాంపురం గ్రామంలో జరిగే వివిధ రకాల ఉత్పత్తి కార్యకలాపాలను గురించి తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గ్రామాలలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపంగా ఉంటుంది. వ్యవసాయం మీద చాలామంది ప్రజలు ఆధారపడి ఉంటారు గ్రామాల్లో. వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపం అంటే వ్యవసాయం కాకుండా ఇతర పనుల ద్వారా ఉపాధిని, ఆదాయాన్ని పొందే మార్గం అని అర్థం. రాంపురంలోని వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలైన చిన్న తరహా వస్తు ఉత్పత్తులు మరియు చేతి వృత్తులు, రవాణా, దుకాణాల నిర్వహణ మనం గమనిస్తున్నాం. వీటిని వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు అంటారు. రాంపురం గ్రామం సారవంతమైన గంగా మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్లోని పడమరన పంజాబ్, హర్యానా రాష్ట్రాలను కలుపుకొని ఉన్న విశాలమైన సారవంతమైన ప్రదేశం. రాంపురం రాయ్గంజ్ అనే పట్టణానికి దాదాపుగా 3 కిలోమీటర్ల దగ్గరగా ఉంది మరియు జహంగీరాబాద్ అనే ప్రసిద్ధ పట్టణానికి దగ్గరగా ఉంది. అటు పట్టణానికి ఇటు గ్రామానికి అనుసంధానంగా ఉన్న గ్రామం. అన్ని గ్రామాల్లో లాగానే రాంపురంలో కూడా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. చాలామంది ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని గమనిస్తున్నాం. రాంపురంలో ప్రాచీన సాంప్రదాయ పద్ధతిలో నీటిని తోడే యంత్రాన్ని గమనిస్తున్నారు కదా. సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేని కాలంలో ప్రాచీన సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. దాదాపు 33% మంది ఎక్కువ కూలీలు అవసరం అవడమే కాకుండా సమయం కూడా చాలా ఎక్కువగా అయ్యేది. కనుక రైతులు నెమ్మదిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరగడమే కాకుండా కూలీల అవసరం తగ్గి సమయం కూడా ఆదా అయింది. వ్యవసాయానికి కావలసిన ముఖ్య ఉత్పత్తి కారకం భూమి, నీరు. 1921 సంవత్సరం నుంచి రాంపురంలో భూమి స్థిరంగా ఉండి నీటి వినియోగం విపరీతంగా పెరగడం వల్ల సంవత్సరంలో 3 పంటలు పండించే స్థాయికి రైతులు చేరుకున్నారు. ఇప్పటి వరకు రాంపురంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉత్పత్తి కార్యకలాపాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ ఉత్పత్తి కార్యకలాపాలను సాధించడానికి కావలసిన ముఖ్యమైనటువంటి వనరులు ఏమిటి, ఉత్పత్తి కారకాలేమిటి, ఏ కాలాలలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, పంటల వైవిధ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పంటలకి అనుకూలమైనటువంటి కాలం వర్షాకాలం. ఈ వర్షాకాలాన్నే ఖరీఫ్ పంట కాలం అని కూడా అంటాం. ఈ కాలం జూన్ మధ్య నుండి మొదలై దాదాపు అక్టోబర్ వరకు ఉంటుంది. ఖరీఫ్ కాలంలో జొన్న, సజ్జ ఎక్కువ మొత్తంలో పండిస్తారు. దాదాపుగా ఈ పంటను పశువుల దానాగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ మరియు డిసెంబర్ కాలంలో ఆలుగడ్డలను సాగు చేస్తున్నారు.
ఉత్తర భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆహారం ఆలుగడ్డలు. కాబట్టి వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఆలుగడ్డలను సాగు చేస్తున్నారు. పిల్లలు చూస్తున్నారు కదా, ఎక్కువ మొత్తంలో ఆలుగడ్డలను సాగు చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఆలుగడ్డలను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి వీరు ఈ ఆలుగడ్డలను సాగు చేస్తున్నారు. ఇక చలికాలం. చలికాలము గోధుమ పంటకి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలాన్ని రబీ పంట కాలం అని కూడా అంటారు. ఈ కాలం అక్టోబర్తో మొదలై మార్చి వరకు ఉంటుంది. రబీ కాలంలో గోధుమను ముఖ్య పంటగా పండిస్తున్నారు. గోధుమ పంటకు కావలసిన అనుకూల పరిస్థితులు ఉండడం వల్ల అధిక శాతం రైతులు గోధుమ పంటను పండించడం మనం చూస్తున్నాం. ఈ గోధుమను ముఖ్యంగా వారి అవసరాలకు పండించుకొని మిగులు ఉత్పత్తిని రాయ్గంజ్ మార్కెట్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇవి కాకుండా కొంతమంది రైతులు సంవత్సరం మొత్తంలో పండే పంట అయినటువంటి చెరుకును సాగు చేస్తున్నారు. ఈ చెరుకును దగ్గరలో ఉన్న జహంగీరాబాద్ చక్కెర పరిశ్రమకు తరలిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. దీనిని ఎక్కువగా నగదు పంటగా సాగు చేయడం మనము ఈ ఉత్తర భారతదేశంలో చూస్తున్నాం. చక్కెర పరిశ్రమను మీరు గమనిస్తున్నారు కదా. చెరకు నుంచి బెల్లము, చక్కెర, మొలాసిస్ ఏ విధంగా తయారవుతుందో ఈ ఫ్యాక్టరీలో మనం గమనిస్తున్నాం. ఈ రకంగా రాంపురంలో బహుళ పంటల వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. బహుళ పంటల వ్యవసాయం అంటే ఒక సంవత్సర కాలంలో వివిధ కాలాలలో అనగా ఖరీఫ్, రబీ కాలంలో ఒకే వ్యవసాయ భూమిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని బహుళ పంటల వ్యవసాయం అంటారు. పిల్లలు, రాంపురం గ్రామ రైతులకు సరైన నీటిపారుదల పద్ధతులు ఉండడం వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఒక్క రాంపురం గ్రామం కాకుండా నదీ తీర మైదానాలు కూడా వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి చెందాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతం తక్కువగా అభివృద్ధి చెందడానికి కారణం నీటిపారుదల సదుపాయాలు చాలా తక్కువగా ఉండడం. సహజ వనరులైన భూమి, నీరు బాగా ఉన్న ప్రాంతాలలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. భారతదేశంలో ఎక్కువ శాతం రైతులు భూగర్భ జలాలపైననే ఆధారపడుతున్నారు. అనిశ్చిత వర్షపాతం వల్ల చాలా వరకు భూగర్భ జలాలను ఆశ్రయించక తప్పడం లేదు. వర్షపాతం వల్ల వచ్చే నీటిని నిల్వ చేసుకోకపోవడం, ఎక్కువ మొత్తంలో భూగర్భ జలాల వినియోగం వల్ల చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని మనము గమనిస్తున్నాం. రాంపురంలో అధిక సంపన్న కులాల వారి వద్దనే భూమి ఎక్కువగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పంటలు పండిస్తుంటే పేద దళిత రైతులు రైతు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. దాదాపుగా 1/3 వంతు అనగా దాదాపు 150 కుటుంబాలకు భూమి లేని నిరుపేదలుగా ఉన్నారు.
రాంపురం గ్రామంలో ఉత్పత్తి ప్రక్రియ ఎలా ఉందో అర్థం చేసుకుందామా మరి? రాంపురం గ్రామంలో ఉత్పత్తి ప్రక్రియ ఎలా ఉందో అర్థం చేసుకుందామా మరి? ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశము వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా వస్తువులను, సేవలను అందించడం. మరి ఆ వస్తువులను, సేవలను అందించడానికి కావలసిన ముఖ్యమైన ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఉత్పత్తి కారకాలు: భూమి, సహజ వనరులు, శ్రమ, పెట్టుబడి లేదా యంత్రాలు, మూలధనం, తర్వాతది వ్యవస్థాపన. రాంపురం గ్రామంలో ఉన్నటువంటి భూమి, సహజ వనరులను ఇప్పుడు మనము గమనిస్తున్నాం. భూమి, సహజ సిద్ధమైనటువంటి అడవులు, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత వచ్చేటువంటిది శ్రమ. రాంపురంలో చాలామంది పెద్ద రైతులు తమ పొలాల్లో సాగు చేస్తున్నారు. భూమి లేని చిన్న రైతులు మిగిలిన వారి పొలాలలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఇంకా కొంతమంది చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. మూడవ ఉత్పత్తి కారకం పెట్టుబడి. దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి తాత్కాలికమైనటువంటి పెట్టుబడి, రెండవది శాశ్వతమైనటువంటి పెట్టుబడి. ఇక్కడ ట్రాక్టర్, భూమి ఈ రెండు కూడా శాశ్వతమైనటువంటి పెట్టుబడిగా మనము తీసుకోవచ్చు. అలాగే భూమిలో వేసేటువంటి విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పెట్టుబడి కిందికి వస్తాయి. ఎక్కువ మంది చిన్న రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల నుండి, దుకాణదారుల నుండి అప్పులు తీసుకొని వ్యవసాయాన్ని చేస్తున్నారు. దీనిలో వడ్డీ రేటు అధికంగా ఉండి తీర్చడం కష్టంగా ఉంటుంది. కొంతమంది చిన్న మధ్యతరగతి రైతులు తాము దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది సంపన్న రైతులు ట్రాక్టర్స్ను ఉపయోగించుకుంటూ వారి అవసరాలను తీర్చుకోవడమే కాకుండా చిన్న రైతులకు కావలసిన అవసరాలను తీర్చడం వల్ల ఆదాయాన్ని పొందుతున్నారు. పిల్లలు ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పాఠంలో ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి కార్యకలాపాల గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వల్ల భూగర్భ జలాలు ఎలా అడుగంటిపోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వల్ల పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది తెలుసుకోవడం జరిగింది. పిల్లలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దామా? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం అనేవి ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కార్యకలాపాలు రెండు రకాలు. అవి వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలు. బహుళ పంటల వ్యవసాయం అనగా వివిధ కాలాలలో వివిధ రకాల పంటలను అదే భూమిలో పండించడం అని అర్థం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాన్ని మూల్యాంకనం ద్వారా మెరుగుపరుచుకుందాం. ఉత్పత్తి కార్యకలాపాలు అని వేటిని అంటారు? ఉత్పత్తి కారకాలకు కొన్ని ఉదాహరణలు తెలపండి. భారతదేశ పటంలో తీర ప్రాంతాలు, పీఠభూములను గుర్తించండి. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. మరొకసారి మరొక పాఠంతో మీ ముందుకు వస్తాను. సెలవు మరి. मान लो